జై భీమ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నా అది కూడా దళితులపైనే ఎక్కువ జరుగుతున్నది. గత వైసీపీ ప్రభుత్వమైనా ఈ టీడీపీ ప్రభుత్వమైనా కూడా దాడులు మాత్రం దళితులపైన సుదీర్ఘంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికి బాధ్యులు ఎవరు? నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, దళితులందరూ ఒక్కసారి మంచి ఆలోచనతో ఆలోచించి మనం వేసే ఓటు దళిత పార్టీలకు ఓటు వేస్తున్నామా, దళిత పార్టీలకు కొమ్ము కాసే నాయకులకు ఓటు వేస్తున్నామా అనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి ఓటు వేయండి. కృష్ణా జిల్లా వల్లూరులో గత సంక్రాంతి సంబరాలకు అనేక ఏర్పాట్ల కోసం దళిత మాదిగలపై డబ్బులు అడిగినందుకు కూడా ఏ మూర్ఖుడైనా కూడా దాడు చేసి చేతులకి తాళ కట్టేసి ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తారని నేను అడుగుతున్నా. మరి అసలుకి ఈ రాష్ట్రంలో హోంమంత్రి మరి ఏ సామాజిక వర్గానికి చెందినవారు? మరి మాజీ మంత్రి ఇప్పటి ఉన్నటువంటి ఎస్సీ కమిషనర్ జవహర్లాల్ గారు మరి ఏ సామాజిక వర్గానికి చెందినవారు? వాళ్ళ సామాజిక వర్గాలపైన ఇన్ని దాడులు జరుగుతున్నా నోటికి ఒక్క మాట కూడా ఎందుకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇలాంటి వారు మన ప్రయోజనాల కోసము రాజ్యాంగబద్ధం కలిగించిన పదవుల్లో కూర్చోబెడితే మన ఓటు అడుక్కొని మన ఒకటే సామాజిక వర్గాన్ని వాళ్ళు మన భవిష్యత్తు మనమే మార్చుకోవాలని ఖాళీ కబుర్లు చెప్పి ఈరోజు దళితుల్ని నరుకుతున్నా, చంపుతున్నా, మానభంగాలు చేస్తున్నా ఒక్క మాట మాట్లాడి అమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో అనిత గారు ఒక్కసారి చూడండి అమ్మ, ఒక్కసారి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో దళితులకి ఇన్ని దాడులు జరుగుతున్నా మరి ఒక్కసారి కూడా పెదవిప్పి ఎందుకు మాట్లాడినారని మేము అడుగుతున్నాం. మరి ఒక్కసారి మీరు కూడా మనస్సాక్షి అలాంటి పదవుల్లో ఉన్నా లేకపోయినా మీకు ఏదైతే సీట్లు ఇస్తారు కానీ పవర్ లేకుండా చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా దళితులకు హోంమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా ఇచ్చినారు, కూడా సీట్లకే పరిమితం అయ్యారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పవర్స్ లేవు. వాళ్ళ చేతుల్లో ఏదైతే అగ్రవర్ణాల పార్టీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ టీడీపీలకి ఇలాగే కొమ్ము కాసంగే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నా పేరు కొమ్మ రమేష్, ఆస్పరి మండలం, బహుజన్ సమాజ్ పార్టీ ఆలూరు తాలూకా అధ్యక్షుడిని. జై భీమ్, జై భారత్.